హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే ప్రభుజీ. రామ రామ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. హరే కృష్ణ దండ ప్రణాం. ఈరోజు 3వ అధ్యాయం, దాంట్లో 42, 43 శ్లోకాలు. వాయిస్ తక్కువ వస్తుంది ప్రభుజీ. తక్కువ వస్తుందా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. జయ కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామ్ ప్రభు. హరే కృష్ణ. ముందుగా ప్రార్థన. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిత్య నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యం. 3వ అధ్యాయం, అందులో 42వ శ్లోకం. మొదటిగా, ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సా. ఏదైతే ఈ కర్మేంద్రియాలు ఏదైతే ఉన్నాయో అవి ఏదైతే ప్రకృతి దానికన్నా మించినవి, ఉత్తమైనది. ఈ మనస్సు ఇంద్రియాల కన్నా ఉత్తమైనది, బుద్ధి మనస్సు కన్నా ఉత్తమైనది, ఆత్మ బుద్ధి కన్నా ఉత్తమైనది. ఇది ఇక్కడ మనం ఏ టాపిక్ లో చూస్తున్నాము అంటే, మనం మనస్సుని, మన ఇంద్రియాలని మనము కంట్రోల్ చేసుకోవడం ఎలాగా అని చెప్పేసి. మరి ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవచ్చా లేదా అసలు? ఎందుకంటే ఇక్కడ 2వ అధ్యాయంలో 59వ శ్లోకంలో దాని గురించి ఇస్తారు. విషయా వినివర్తంతే నిహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఏంటి దీని అర్థం? ఒకవేళ ఏదైతే ఒక ఆత్మ ఈ ఇంద్రియాల యొక్క ఆనందంలో నుంచి దూరంగా, అంటే కంట్రోల్లో ఉంటే, ఏదైతే ఆ రుచి మిగిలే ఉంటుంది, ఎంత ఒకరు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఎంత దాన్ని అంటే ఒక నిషేధం చేసో దాన్ని, అంటే బలవంతంగా దాని దగ్గర నుంచి దూరంగా ఉంటూ అలా ఉంటున్నప్పటికీ ఏమవుతుందంటే, ఆ రుచి, ఇంద్రియాలతో భోగం చేసుకోవాలి అనే ఒక రుచి మిగిలే ఉంటుంది. కాబట్టి అలాంటి మళ్ళీ అంటే రుచి మిగిలే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏంటి, మళ్ళీ అవకాశం ఉంటుంది అన్నమాట ఆ రుచిని మళ్ళీ ఆస్వాదించడానికి. ఎందుకంటే ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తారు, ఇంద్రియాలు సర్పాలు లాంటివి, దానిని నియంత్రణలో పెట్టుకోవడం చాలా కష్టం. ఒక సర్పాన్ని నియంత్రణలో పెట్టుకోవడం సులభమా? చాలా కష్టం. అది ఎటువైపు వెళ్ళదలుచుకుంటే అటువైపు వెళ్ళిపోతుంది అన్నమాట. మన నియంత్రణలో ఉంచుకోవడం కష్టం, దాన్ని అలాగ నిబంధనలో అలా బంధించి ఉంచడం కష్టం. ఎందుకంటే రుచి ఉంది,
ఇంద్రియాలకి అటువైపు వెళ్ళే ఆస్వాదించే ఒక రుచి ఉంది, ఇంద్రియ భోగం చేసుకునే ఒక రుచి ఉంది. కాబట్టి మనం ఎలాగైతే ఒక సర్పాన్ని నియంత్రించడం అలాగే ఎంత కష్టమో, అలాగే మన ఇంద్రియాలని కూడా ఒక నియంత్రణలో అలా పెట్టుకోవడం అంత కష్టము అని చెప్పేసి ఇక్కడ చెప్తారు. మరి దీనికి మార్గం ఏంటి? ఈ ఇంద్రియాలకి మంచి రుచిని చూపించాలి. అంటే దీనికన్నా మించిన రుచిని చూపించాలి. పరం దృష్ట్వా నివర్తతే. పరం దృష్ట్వా అంటే దీనికన్నా మించినది ఏదైతే రుచి ఉందో అది చూపిస్తే, దాన్ని అనుభవిస్తే, ఆ రుచి ఏదైతే ఉందో దాన్ని ఆస్వాదిస్తే, దాన్ని అనుభవిస్తే ఇప్పుడేమవుతుందంటే అది అంటే ఆటోమేటిక్గా మనం ఏం పెద్దగా చేయక్కర్లేదన్నమాట, దాని నుంచి దూరంగా వెళ్తుంది. అంటే ఏదైతే ఈ విషయ ఆకర్షణ ఏదైతే ఉందో అది దానంతటదే తగ్గిపోతుంది. ఎందుకంటే దానికన్నా మించిన ఏదైతే రుచి ఉందో అది ఆస్వాదించింది కాబట్టి. కాబట్టి మనం అప్పుడు ఎలాగంటే అదే పాము ఎలా అవుతుందంటే కోరలు విరిపేసిన పాములా ఉంటుందన్నమాట. అది పెద్దగా మమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అది అంటే ఒక నియంత్రణలో వచ్చిన పాములాగా మారుతుంది. కాబట్టి ఈ ఇంద్రియాలు దానికన్నా మించింది ఏంటి? మనస్సు కన్నా మించింది బుద్ధి. బుద్ధి కన్నా మించింది అంటే ఉత్తమైనది, అంటే ఇంకా సూక్ష్మమైనది ఆత్మ. ఎందుకంటే ఇవన్నీ సూక్ష్మమే. ఏదైతే ఈ ప్రకృతి ఉందో, అంటే ఏదైతే మన ఈ ఏమంటావు పంచభూతాలు ఏదైతే ఉంటాయో చూడండి, గాలి, నీరు, వాన, అంటే అగ్ని, వీటన్నిటికన్నా అంటే ఇంకా సూక్ష్మమైనది ఏదైతే ఉంటుందో మన ఇంద్రియాలు అన్నమాట. మనస్సు ఇంకా సూక్ష్మమైనది, దానికన్నా ఇంకా సూక్ష్మమైనది, ఇంకా ఉత్తమమైనది ఏంటంటే మన బుద్ధి. అంటే మన బుద్ధితో మన ఇంద్రియాల్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. అంటే నియంత్రణ అంటే ఏంటి? ఇప్పుడే అనుకున్నాము, పరం దృష్ట్వా అంటే మించిన రుచి. అంటే ఆ రుచి ఏదైతే ఉందో అంటే ఈ భౌతిక ప్రకృతి సంబంధించింది కాకుండా, ఇంద్రియాలకి సంబంధించింది కాకుండా, మనస్సుకి సంబంధించింది కాకుండా, మనస్సుకి అతీతమైనది, బుద్ధి కన్నా మించింది, అటువంటి దాని దగ్గర మనం తీసుకెళ్ళాలన్నమాట మన ఇంద్రియాలని. అది ఎగ్జాంపుల్ చెప్తేనే అర్థమవుతుంది అన్నమాట. ఇది నారద భక్తి సూత్రంలో చెప్తారన్నమాట. ఏం చెప్తారు? గుణరహితం కామనారహితం ప్రతిక్షణ వర్ధమానం అవిచ్ఛిన్నం సూక్ష్మతరం అనుభవ రూపం. ఏంటి? గుణరహితం అంటే త్రిగుణాలతో సంబంధం లేనిది. కామనారహితం అంటే ఏమాత్రం భౌతిక కోరికలు లేకుండా. ప్రతిక్షణం వర్ధమానం అంటే ప్రతిక్షణము వర్ధమానం అంటే పెరుగుతూ ఉంటుంది. అవిచ్ఛిన్నం అంటే ఎప్పుడు ఏమి ఒక దాని మధ్యలో ఏమి ఆగదన్నమాట, ఆగకుండా అలాగే వెళుతూ ఉంటుంది. సూక్ష్మతరం అంటే సూక్ష్మంలోనే సూక్ష్మమైనది. అనుభవ రూపం అంటే దాన్ని అనుభవించవచ్చు అని. అంటే దేని గురించి వర్ణన జరుగుతుంది? ఏదైతే భక్తి ఉందో, భక్తి అంటే శుద్ధ భక్తి, భౌతిక గుణాలు ఏదైతే త్రిగుణాలతో సంబంధం లేనిది, ఏమాత్రం భౌతిక కోరిక లేకుండా ఉన్నది, ఆ భక్తి ఏదైతే ఉంటుందో అది ఎల్లప్పుడూ పెరుగుతూ ఉంటుంది. అది సూక్ష్మం కన్నా సూక్ష్మము అని. ఇప్పుడు మనం ఇంద్రియాలు కాము, మనస్సు కాము, బుద్ధి కాము, అంటే ఈ దేహం అంతకన్నా కాదు. మనం ఆత్మ, అన్నిటికన్నా సూక్ష్మమైన ఏదైతే పదార్థం అంటామో మనం ఆత్మ. మరి ఈ ఆత్మ ఏదైతే అన్నిటికన్నా సూక్ష్మమై ఉంటుందో దాంతో మనము ఎటువంటి పని చేయాలి?
అంటే ఒక ఆ, ఈ ఆత్మతో మనం ఎటువంటి పని చేయాలి అంటే ఆత్మలాగే శుద్ధమైన ఏదైతే కార్యం ఉంటుందో దాన్ని చేయాలి. ఆత్మ ఎటువంటి శుద్ధంగా సూక్ష్మంగా ఏదైతే ఆత్మ దాని ఆ, దాని ఆ, ఏదైతే మనం ఆ, దాని ప్రవృత్తి అంటామో అదే విధంగా అంటే అటువంటి కార్యమే చేయాలి మన ఆత్మతో. అందుకే భక్తి. ఎందుకంటే వేరేదేమి దానికి మన ఆత్మతో సంబంధం లేదు. మన త్రిగుణాలతో ఏమైనా చేసినా అది ఆత్మతో సంబంధం లేదు. ఉం? ఏదో బుద్ధితో ఏమైనా మనం కార్యం చేస్తే దానికి మనకు సంబంధం లేదు. మన అంటే ఆత్మకు సంబంధం లేదు. మనస్సుతో చేసిన దానికి కూడా ఆత్మతో సంబంధం లేదు. కేవలం ఏదైతే మనం భక్తి చేస్తామో అది మాత్రం మన ఆత్మతో ఒక సంబంధం ఉంటుంది. ఆత్మ అది చేసే ఈ యొక్క కార్యం అది చెప్తారన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే మన భౌతిక మన మన ఇంద్రియాల కోసం మనం ఏదైతే పని చేస్తే అది పెద్దగా మనకి దానివల్ల ఏమి మనకి ఉపయోగం ఉండదు. ఉపయోగం అంటే మన మన ఆత్మ అసలు మనం ఏంటి అని అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనం మనకి సరైన విధంగా అంటే దానికి అంటే సూట్ అయ్యే విధంగా మనం కార్యం చేయొచ్చు అని. అంటే ఇప్పుడు దీని గురించి ఒక క్లాస్ చెప్తా. ఇప్పుడు మీరు టేబుల్ టెన్నిస్ ఆడుకుంటున్నారు అనుకోండి. టేబుల్ టెన్నిస్ ఆడుకోవడానికి ఒక టేబుల్ టెన్నిస్ బ్యాట్ కావాలి. నాకు టేబుల్ టెన్నిస్ బ్యాట్ కాదు, నేను కొత్తగా ఐప్యాడ్ వచ్చింది, ఐప్యాడ్ తీసుకుని ఐప్యాడ్తో నేను ఈ బాల్ ఆడతాను అని. అదేంటి విడ్డూరం అంటే దీని పని వేరు. ఏదైతే ఐప్యాడ్ అంటున్నారో దాని ఉపయోగం వేరు. అది తీసుకుని వచ్చి నేను ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఆడతాను, దీంతో బాల్ కొడతాను అంటే అది అవివేకం అన్నమాట. దాని ఉపయోగం అంటే దాని వ్యర్థం అవుతుంది, అది నష్టం అవుతుంది. ఏదైతే మీరు సరిగ్గా ఆడాలనుకున్నా అది కూడా అవ్వదు. దాంతో ఏదైతే సరిగ్గా కొట్టాలి, బాల్ కొట్టాలి అనుకుంటున్నారో అది కూడా కొట్టలేరు. అంటే మనం ఏ పదార్థాన్ని దేనికోసం ఉపయోగిస్తే అప్పుడు అది బాగా పనిచేస్తుంది. లేకపోతే మనకి చాలా ఒక విధమైన బాధ, ఒక విధమైన ఫ్రస్ట్రేషన్ అది కలుగుతుంది అన్నమాట. చిరాకు. మనం కొన్నిసార్లు అంటే మీకు ఇది చైనీస్ వాళ్ళు ఉంటారు, చాప్ స్టిక్స్తో నూడిల్స్ తింటారనమాట. కానీ మనకి అది తెలీదు, దాన్ని ఎలా వాడాలి, మనం తినలేము. సో మనం ఏమవుతుందంటే మనకి చాలా చిరాకేస్తుంది అలాగా ఆ పని అలా చేయాలి అంటే. అందుకే ఇప్పుడు సాధారణంగా ఎందుకు మనం బాధలో ఉన్నాము, మనం ఎందుకు ఇక్కడ చిరాకు పడుతున్నాము ఈ భౌతిక ప్రపంచంలో అంటే మనం దేనికోసం ఏది ఉపయోగించాలో అలాగ ఉపయోగించకుండా మనకు తోచినట్టు మనకి అంటే ఎలా పడితే అలా మనం మన ఏదైతే ఉన్నా వాడేస్తున్నాం అనమాట. మన ఇంద్రియాలని ఎలా వాడాలో అలా వాడకుండా ఎలా వాడకూడదో అలా వాడుతున్నాము. అందుకు మనం చిరాకులో ఉన్నాం. మరి ఎలాగా మన ఇంద్రియాలని మనం ఎలా వాడాలి, మన ఇంద్రియాలని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి? కంట్రోల్లో పెట్టుకోవడం అంటే దాన్ని భక్తిలో ఉపయోగించడం. ఏదైతే ఈ సూక్ష్మమైన ఈ భక్తి, శుద్ధ భక్తి ఉందో దానిలో ఉపయోగించడం. ఆత్మ యొక్క ఏదైతే పనులు ఉంటాయో ఆ ఆత్మ చేత ఆ పని చేయించడం అని ఇక్కడ మనం అనుకున్నాం కదా. మరి ఏం చేయాలి? దీని గురించి ముకుందమాల స్తోత్రంలో కూడా మంచి కావ్యం ఉంటుందన్నమాట. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిధ్వన్వ సమార్చయాచ్యుత కథా శ్రోతద్భయ త్వం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరే గచ్చాంగ్రియుగ్మాలయం జిగ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్నమాదోక్షజం. ముకుందమాలా స్తోత్రం కులశేఖర ఆళ్వార్ రాస్తున్నారనమాట. ఆయన స్తుతిస్తున్నారు. ఏం చేయాలి? జివ్వే కీర్తయ కేశవం. ఓ నాలిక,
ఆ కేశవుడిని స్తుతించు. మురరిపుం చేతోభజ. ఆ మురారి ఆయన యొక్క భజన చెయ్యి మనస్సా. శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ. సమర్చయ అంటే అర్చన చెయ్యి రెండు చేతులతో. ఎవరికి? శ్రీధరుడికి. అచ్యుత కథా శ్రోతద్వయ త్వం శృణు. ఆ అచ్యుతుడి యొక్క కథ బాగా శ్రద్ధగా రెండు చెవులతో వినండి. కృష్ణం లోకయలోచన ద్వయ అంటే ఆ కృష్ణుణ్ణి దర్శించండి రెండు కళ్ళతో. హరేర్ గచ్చాంగ్రి యుగ్మాలయం. ఆ హరి యొక్క మందిరానికి వెళ్ళండి కాళ్లతో, రెండు కాళ్లతో. జిగ్రఘ్రాణ ముకుంద పాదు తులసీం. ఆ ఆ ఘ్రాణ అంటే ఆ వాసన. ఎవరి దేని వాసన? తులసి వాసన. ఎక్కడ ఉన్న తులసి? ముకుంద. ఆ ముకుందుడి పాదాలకి అర్పించిన తులసి యొక్క వాసన ముక్కుతో తీసుకోండి అని. మూర్ధన్నమాదోక్షజం. తలని ఆ భగవంతుడి ఏది అధోక్షజుడి యొక్క పాదాలకి నమస్కరించడంలో ఉపయోగించండి అని. ఇలా మనం ఏదైతే మన ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో అలాగా వాడాలి అని. ఇది కూడా ఉంటుంది. ఎవరు? మన అంబరీష్ మహారాజ్. ఆయన కూడా చెప్తారు ఇలాగే. చూడండి, రాజులు, అంత గొప్ప రాజులు చెప్తున్నారు. మహారాజా కులశేఖర్ ఆల్వార్ ఆయన శుద్ధ భక్తుడు. అదేవిధంగా అంబరీష్ మహారాజ్ ఆయన శుద్ధ భక్తుడు. ఆయన ఏం చెప్తున్నారు? సవై మన కృష్ణ పాదార విందయోర్. మనస్సుని కృష్ణుడి పాదానికి ఎప్పుడు అర్పించండి, దాన్ని అలాగా స్మరిస్తూ ఉండండి. వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే. నోటితో ఎప్పుడు ఆ వైకుంఠంలో నివాసం ఉండే ఆ కృష్ణుడి యొక్క ఆ కథను ఎప్పుడు చేస్తూ ఉండండి, ఆ గుణాలను ఎప్పుడు వర్ణిస్తూ ఉండండి. కరోహరేర్ మందిన మార్దనాదీషు. ఏంటి? చేతులతో మందిరాన్ని శుభ్రం చేయండి. ఎవరి మందిరం? హరి యొక్క మందిరాన్ని. శృతిం చకార్యాచ్యుత సత్కతోదయ. అచ్యుతుడి యొక్క కథను వినండి. ముకుందలింగాయ దర్శనే దృశౌ. ముకుందుణ్ణి దర్శించండి రెండు కళ్ళతో. తద్భృత్య గాత్ర స్పర్శేంగ సంగమం. ఏంటి? ఆ కృష్ణుడిని కృష్ణుడి యొక్క సేవకులని చేత్తో మీరు సేవ చేయండి. గృణాంచపాద సరోజ సౌరభే. ఏంటి? మళ్ళీ ఏదైతే పువ్వులు ఉంటాయో, ఆ పద్మ పువ్వులు ఏదైతే ఉంటాయో, ఆ పువ్వుల్ని ఏదైతే భగవంతుడి పాదపద్మాలకు అర్పిస్తాం దాని వాసన చూడండి. శ్రీమద్ తులస్యా రసనాం తదర్పితే. భగవంతుడికి అర్పించిన ప్రసాదం అంటే తులసితో ఏదైతే భగవంతుడికి అర్పిస్తారో ఆ ప్రసాదాన్ని, దాన్ని నాలికతో తినండి. పాదోహరేర్ క్షేత్ర పదానుస్పర్శనే. పదాను తర్పణే అంటే కాళ్లతో, రెండు కాళ్లతో భగవంతుడి మందిరానికి, ధామానికి, బృందావన, ద్వారక, మాయాపూర్ దీనికి వెళ్ళండి అని. శిర ఋషికేశ పాదాభివందనే. కామం దాస్యే నచతు కామకామయ. అంటే ఏమాత్రం కామం లేకుండా, ఏమాత్రం అంటే ఏదైతే మీ కోరికలు ఏదైతే ఉంటాయో ఆ భగవంతుణ్ణి సేవ చేసుకోవాలి. అంటే ఏదో మనకేదో కోరిక ఉంది దానికోసం కాదు, భగవంతుడి కోసం సేవ చేయాలి, అదే మన కోరిక అన్నట్టు ఇంకా ఏమి కావం లేకుండా భగవంతుడి సేవ చేయండి. యథా ఉత్తమ శ్లోక జనాశ్రయారతి. అంటే ఇవన్నీ చేస్తూ ఒక ఉత్తమ భక్తుడు ఎవరైతే ఉంటారో, అంటే ప్రహ్లాద్ మహారాజ్ లాగా, ఇలా ప్రభుపాద్ లాగా వారి యొక్క ఆశ్రయం తీసుకుంటే, అంటే ఇంద్రియాలన్నిటినీ ఈ విధంగా ఉపయోగిస్తూ ఉత్తమ భక్తుడి యొక్క ఆశ్రయం తీసుకుంటే అప్పుడు రతి మొదలవుతుంది. దేనికి రతి మొదలవుతుంది? భగవంతుడికి, భగవంతుడి యొక్క సేవకి రతి మొదలవుతుంది. అప్పుడు ఆ రతితో మనం ఏంటంటే ఇందాక చెప్పినట్టు పరం దృష్ట్వా నివర్తతే. అప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఏదైతే రుచులు ఉన్నాయో, అంటే ఈ భౌతిక రుచులు, ఇంద్రియానికి ఏదైతే నచ్చే రుచులు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మనం దానంతటదే దూరంగా
మనం వెళ్తాము అని దాని అర్థం అన్నమాట. ఇంకా దీంట్లో ఇంకో విషయం ఏంటంటే మన బుద్ధిని మనం ఎలాగా ఉపయోగించొచ్చు. ఇంకో విషయం ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తారు. భాగవతంలో దీని గురించి ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తారు అని కూడా ఉంటుందన్నమాట. ఏభిస్త్రివర్ణే పర్యస్తైర్బుద్ధిభేదై క్రియోద్భవై రూపం ఆత్మనో బుద్ధేత్ కద్దేర్వాయుం ఇవాన్యవాత్. అంటే ఎలాగైతే మన ఈ గాలిలో ఏదైతే సుగంధం ఉంటుందో, గాలిలో అలాగా సుగంధం ఉంటుంది, అలాగే మనకు తెలిసేది. అప్పుడు మనం ఈ గాలిని మనం పీలుస్తే అంటే ఈ సుగంధం మనకి వెళ్తుందండి. సుగంధం మన మనస్సులోకి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది ఇక్కడ గాలి ఉంది అని. మనకి అంటే ఒకవేళ మనకి సుగంధం రాలేదనుకోండి, మనం ఏదైతే ఆ గాలి ఉందో దాన్ని మనం అనుభవించలేమన్నమాట. ఆ సుగంధం ఉంటే మనం ఆ గాలిని మనం ఆస్వాదించగలం, దాన్ని మనం పీల్చగలం, దాన్ని మనం అనుభవించగలం అన్నమాట. ఆ ఉదాహరణ ఇక్కడ ఎందుకు ఇస్తారు అంటే, అదే విధంగా ఇప్పుడు బుద్ధి ఉంది అంటే అక్కడ ఆత్మ ఉంది అని అర్థం అని చెప్తున్నారన్నమాట. మరి బుద్ధి ఉంది అని మనం ఎలాగ నిర్దేశించాలి? ఎక్కడైతే బుద్ధి ఉందో అక్కడ ఆత్మ ఉంది అని మనం నిర్దేశించాలన్నమాట. మరి ఆత్మ ఉన్నప్పుడు బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి 3 రకాలుగా అది ఉంటుంది అన్నమాట. అది ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారన్నమాట. ఏంటది? దీర్ఘంగా పడుకున్నప్పుడు, అంటే సాధారణంగా నేను లేచి ఉన్నప్పుడు, నిద్రలో కలగంటున్నప్పుడు, తర్వాత దీర్ఘంగా పడుకుంటూ ఉన్నప్పుడు మనం ఈ 3 పరిస్థితుల్లో ఉంటాం అన్నమాట. లేచి ఉంటాం, తర్వాత నిద్రపోతూ కలలు కంటూ ఉంటాం, తర్వాత దీర్ఘ నిద్రలో ఉంటాం. మనం శరీరం కాదు అని చెప్పేసి మనం దీని నుంచి తెలుసుకోవచ్చు. ఎలాగా? ఇప్పుడు మనము సాధారణంగా లేచున్నప్పుడు మనం ఏదైతే కొన్ని అనుభవిస్తున్నాం అన్నమాట. మనం చూస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. కానీ పడుకుంటున్నప్పుడు మన చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, మన ఇంద్రియాలు పనిచేయవు. అప్పుడు మనం ఆ ఇంద్రియాలు కావు అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం పడుకునే స్థితిలో, పడుకునే ఏదైతే ఆ సమయంలో మన ఇంద్రియాలు వాడట్లేదు. కాబట్టి మనం ఆ ఇంద్రియాలు కావు అని చెప్పేసి అలాగ ఆలోచించండి అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఏదైతే మనం లేచి ఉన్నప్పుడు మనం ఏదైతే చూస్తామో, వింటామో, కలుస్తామో, ఏదైతే ఆలోచిస్తామో దాని గురించి మనం ఎక్కువగా మనం అదే అని అనుకుంటాం అన్నమాట. కానీ పడుకునేటప్పుడు మన ఇంద్రియాలు వాడం. మన ఇంద్రియాలతో మనకి ఎక్కువగా కొంచెం సంబంధం తగ్గిపోతుంది. అలా ఆలోచించండి. మరి ఆ సమయంలో మనం ఎవరం చెప్పేసి మనం ఆలోచించాలన్నమాట. పడుకునేటప్పుడు దీర్ఘ నిద్రలో ఉన్నప్పుడు, అప్పుడు కళలు కూడా రావట్లేదు. సరే, కళలో వచ్చినప్పుడు మన మనస్సు ఇంకా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. మరి దీర్ఘ నిద్రలో ఉన్నప్పుడు మనస్సు కూడా పనిచేయట్లేదు కదా మరి అప్పుడు మనం ఎవరం? మనం రోజు నిద్రపోతాం, మరి లేస్తాం. మరి పడుకునేటప్పుడు మన మనస్సు పనిచేయదు, మన ఇంద్రియాలు పనిచేయవు. మరి మన మనస్సు మన ఇంద్రియం కాదు అన్నట్టే కదా అని చెప్పేసి ఒక లాజిక్ తో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే అంటే ఇదే శ్లోకం ఉద్దేశిస్తూ ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా చెప్తారనమాట. అందుకే ఈ ప్రస్తావన ఇక్కడ వచ్చింది. మనం అందుకే ఏం చేయాలంటే అంటే చాలా మంది మనం ఎందుకు ఇవి కావు అని చెప్పేసి మనం ఎందుకు అంటున్నాం అంటే, చాలా మంది యోగులు, బాబాలు, చాలా మంది ఎవరైతే ఉంటారో మనం ఇవే అన్నట్టు వాళ్ళ ప్రస్తావన ఉంటుందన్నమాట. గొప్ప గొప్ప ఏంటి శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప ఎవరైతే చూస్తారో ఈ గ్రీస్ లో యొక్క
ఫిలాసఫర్లు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ స్థాయిలో మాట్లాడతారన్నమాట. అంటే మనం మనస్సు మనకు నచ్చింది చేయాలి అంటే మనం ఈ ఆత్మ అనే ఏదైతే ఆ ఆ ఆ నిజం ఉందో దాని నుంచి చాలా దూరంగా ఉంటుందన్నమాట వాళ్ళ వాళ్ళ ప్రస్తావన. దాని నుంచి మమ్మల్ని దూరంగా తీసుకురావడానికి దానిలో మాట ఇలా అంటారన్నమాట. అంటే మనకది ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అదేం చాలా అంటే ఇలా అంటే సాధారణంగా తెలిసిందే కదా! మనం మనుషులమే అంటే మనం ఈ ఆత్మ, మనం ఈ దేహం కాదు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మనం ఇక్కడ వింటూ ఉంటాము. ప్రభుపాదులు తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించొచ్చు. కానీ ఏంటంటే ఎవరికైనా మాట్లాడేటప్పుడు అంటే ప్రభుపాదులు గారు చెప్తారు మనదేంటంటే ప్రచారం చేసే ఒక ఆందోళన. ప్రచారం చేయాలి. అంటే రకరకాల జనాలు ఉంటారు. మనం ఇది కాదు, మనం ఆత్మ కాదు, ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మను ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి వితనంగా వాదిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర చెప్పే స్థాయిలో మనం కూడా ఉండాలి కాబట్టి కొన్ని మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ముందు మనం బాగా తెలుసుకుని దాన్ని జీర్ణించుకుని నమ్మిన తర్వాత ఎదుటి వాళ్ళకి మనం ఎలా చెప్పాలి అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అంటే లేకపోతే అక్కడితో మనకి ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే మనం భజనానందియా గోష్ఠి ఆనందియా ఎదుటి వాళ్ళతో మనం భజన చేయించాలి అని చెప్పేసి ఏదైతే మన భావన ఉంటుందో అది గోష్ఠి ఆనంది. సరే మనం భజన చేస్తే మనం చాలు, మనం అర్థం చేసుకుందాం, మనం భజన చేద్దాం, మన పని మనం చేద్దాం, అది భజనానంది. కానీ ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటారు, గోష్ఠి ఆనంది అవ్వడం మంచిది అంటారు. అదే స్థాయిలో అందుకే కొన్ని తెలుసుకోవాలన్నమాట. ఎదుటి వాళ్ళకి మనం ఎలా చెప్పాలి, ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ భావన కొంచెం తప్పుడుగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కలిసినప్పుడు వాళ్ళతో మనం ఎలా చెప్పాలి అని చెప్పేసి కొన్ని అలా కూడా తెలుసుకోవాలన్నమాట. అంటే నోటితో భగవంతుడి యొక్క ప్రచారం చేయాలి, నోటితో భగవంతుడి యొక్క కీర్తన చేయాలి కదా. ఇది కూడా ఒక కీర్తనమే. అంటే ప్రచారం కూడా కీర్తనమే. అంటే ప్రచారం అంటే అది జస్ట్ అది కీర్తనం కాదు అని కూడా కాదు, అలా కాదు. ప్రచారం అంటే ఏంటి, ఇక్కడ భాగవతంలో ఏముందో అదే కదా చెప్తున్నాము. భాగవతంలో ఏం చెప్తున్నామో అదే ఒక కీర్తనం, అదే ప్రచారంగా మనం వాడుతున్నాము. అదేవిధంగా అది కూడా కీర్తనం అన్నమాట. మన నోటితో మనం సూచిస్తూ ఉండొచ్చు. అంటే ఎవరైతే ఇంద్రియాల్ని ఈ ప్రచారానికి వాడుతూ ఉంటారో నిరంతరం, అది కూడా అంటే పూర్తిగా మన ఇంద్రియాల్ని నియంత్రణలో పెట్టుకునే స్థాయిలోనే అది ఉంటుంది అన్నమాట. ఏదైతే ఈ ప్రచారం ఉంటుందో అప్పుడు మనం ఏదైతే ఈ అంటే ఇవన్నీ మనం ఇంద్రియం, మన మనస్సు అన్ని మనం ఎందుకు ఒక నిబంధనలో పెట్టుకోవాలి, దాన్ని ఎందుకు మనం ఈ భక్తిలో ఉపయోగించాలి అంటే, ఎందుకంటే ఇక్కడ మనం రాకపోతే మనం దీనికన్నా ఏదైతే తక్కువ రుచి ఉందో దానికే మన మనస్సు వెళ్తుంది కాబట్టి, దానికే మన ఇంద్రియాలు వెళ్తాయి కాబట్టి. అంటే ఇక్కడికి రాకపోతే మనం అక్కడికి వెళ్ళిపోతాం, మనం ఆపలేము. చాలాసార్లు అంటారనమాట, ఎవరైతే భక్తుడు కాదో వారు తప్పకుండా నరకానికి వెళ్తారు అని. ఏంటి, వాళ్ళు భక్తుడు కాదు సరే, కానీ చాలా మంచి పనులు చేస్తున్నారు కదా, వాళ్ళు స్కూల్ కట్టిస్తున్నారు, ఇది కట్టిస్తున్నారు, ఎన్ని గొప్ప పుణ్యాలు చేస్తున్నారు, మరి వాళ్ళు నరకానికి ఎలా వెళ్తున్నారు? ప్రభుపాద గారు ఎందుకు ఇలా అంటున్నారు? అది తప్పు కదా, మనం ఇలాగా జీర్ణించుకోలేకపోతున్నాము. సరే భక్తుడు కాదు సరే, నచ్చితే చేయని, భక్తి చేయని, కానీ భక్తుడు ఎవరైతే కారో వాళ్ళు నరకానికి వెళ్తారు అని చెప్పేసి అంతటి కఠోరమైన మాట ఎందుకు చెప్పాలి? అంటే ఫోర్స్ చేసి ఇలాగా మన మనస్సు ఇలాగా డిస్టర్బ్ చేసేసి మనల్ని భక్తి దగ్గర తీసుకురావడానికి అలాంటి మాటలు అలా అనడం మంచిది కాదు అని చెప్పేసి కొందరు అలాగా భావిస్తారు. కానీ అది ఉన్నమాట. ఎవరైతే భక్తుడు కాదో వాళ్ళు తప్పకుండా నరకానికి వెళ్తారు. ఎందుకంటే అది ఇంద్రియాల యొక్క ప్రవృత్తి. అది ఒకవేళ భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం కాకపోతే ఇంద్రియాలు కామానికి గురయ్యి అటువైపు వెళ్ళిపోతాయి, అప్పుడు నరకానికి దారితీస్తాయి. అందుకు ప్రభుపాద చెప్తారన్నమాట, అది చాలాసార్లు దీని ప్రస్తావన భాగవతంలో వస్తుంది. ఎవరైతే భక్తుడు కారో
వాళ్ళకి ఎటువంటి మంచి గుణాలు ఉండవు, వాళ్ళు తప్పకుండా నరకానికి వెళ్తారు అని. అంటే ఎవరైతే నాస్తికులు ఉంటారో, నేను మంచి నాస్తికుడిని, ఆ స్టేట్మెంటే తప్పు. నాస్తికుడు అంటే మంచి వాళ్ళు కాదు. మంచి నాస్తికుడు అనే ఒక పదమే లేదు. నాస్తికుడు అంటే చెడ్డవాడు అంతే. భగవంతుడు ఎవరైతే నమ్ముతారో, భగవంతుడి ప్రీత్యర్థం కోసం వాళ్ళ ఇంద్రియాలు ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళే మంచివారు. ఎవరైతే అలా చేయరో వాళ్ళు చెడవారు అంతే. అది సత్యం. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత తప్పకుండా నరకానికి వెళ్తారు. ఎందుకంటే ఇంద్రియాలు వాళ్ళ నియంత్రణలో లేవు, వాళ్ళు వాళ్ళ ఇంద్రియాల నియంత్రణలో ఉన్నారు. ఆ ఇంద్రియాలు కామానికి అంటే కామం వైపు వెళ్ళి ఈ ఏం చేస్తుందంటే నరకానికి దారి తీస్తుంది. అందుకు మనం చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా, ఎలాగైతే మనం హరికథను వింటామో గురువులు చెప్పిన వాక్యాలు కూడా అంతే శ్రద్ధగా వినాలి. మనం అలాగా దాన్ని తక్కువగా తీసేయకూడదు. గురువు ఏదైతే చెప్తారో అది కూడా అంతే శ్రద్ధగా విని జీర్ణించుకుని నమ్మి మనం అది ఎలా సత్యమో మనం ఆలోచించుకోవడానికి ప్రయత్నించాలే కానీ అది సత్యం కాదు, ఏదో చెప్తున్నారు దాన్ని నేను వినను అలా అనకూడదన్నమాట. అది సత్యం, సరే అది ఎలా సత్యము వినడానికి, దాన్ని తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను, అలా మాట్లాడాలన్నమాట. అలా మనం ఆలోచించాలి. దీని ఒక ఉదాహరణ ఉంటుంది. వాల్మీకి ఆయనకు చెప్తారు, ఎవరు, నారదముని. నారదుని చెప్తారు, మీరు చాలా గొప్ప ఋషులు, మీరు రామాయణం రాయండి. వాల్మీకి చెప్తారు, నేను రామాయణం రాయడం ఏంటి, నాకేంటి దానికి అంటే నాకు అర్హత లేదు అని చెప్పేసి చెప్తారన్నమాట. అది నువ్వు రాయగలవు, ఆ దేవుడి మీద మీరు ధ్యానం చేసి మీరు రామాయణం రాయండి. ఆయన మాట విని వాల్మీకి తమసా నదికి వెళ్ళి అక్కడ ఆయన పొద్దున్న వందనం చేస్తారనమాట. వందనం చేసిన తర్వాత అప్పుడు అక్కడ ఒక క్రౌంచ పక్షిని చూస్తారన్నమాట. 2 క్రౌంచ పక్షులు, అంటే ఒక పురుష పక్షి, ఒక ఆడ పక్షి, 2 ఉన్నాయి అక్కడ. ఏం చేస్తున్నాయి అంటే అంటే కామన్లో ఉన్నాయి. అంటే 2 పక్షులు, అది సాధారణమే, జంతువులు అవి ఉన్నాయి. సరే, అంటే అంటే సంభోగం చేసే సమయంలో ఉంటుందన్నమాట. అప్పుడు ఒక వేటగాడు ఏం చేస్తాడంటే తన విల్లు తీసుకుని ఇలాగా బాణం కొడతాడనమాట. వెంటనే ఆ మగ పక్షి కింద పడిపోతుంది, చచ్చిపోతుంది. అప్పుడు విలవిలా ఏడుస్తుంది ఆ ఆడపక్షి, ఆ ఆడ క్రౌంచ పక్షి. అప్పుడు వెంటనే ఆగ్రహం వస్తుంది అన్నమాట ఈ వాల్మీకి మునికి. అప్పుడు ఏం చెప్తారు, మా నిషాదా ప్రస్థితాం త్వం అగమా శాశ్వత సమా యత్క్రౌంచమిథునాదేకం అవధి కామమోహితం. ఈ వేటగాడా, నీకు ఆనందం అనేది, నీకు సంతృప్తి అనేది ఈ జన్మలో కానీ వచ్చే ఎన్ని జన్మలో కానీ దక్కదు. ఎందుకు? ఒక క్రౌంచ పక్షిలో, అంటే 2 క్రౌంచ పక్షులు అంటే జంట ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒకరిని నువ్వు చంపేవు. అంటే కామమోహితుడైన అంటే కామమోహితుడైన మగ క్రౌంచ పక్షిని నువ్వు చంపేవు అని. అలాంటి వాక్యం అలా రావడం ఏంటి? నేను అంటే ఇంత చిన్న వాక్యానికి, ఇంత చిన్న పనికి నేను ఇంత గొప్ప
శాపం ఎలా ఇచ్చాను అని చెప్పేసి వెంటనే ఆయనే అవాక్ అవుతారనమాట వాల్మీకి ముని. కానీ ఆయన పక్కన భరద్వాజుడు ఉంటారనమాట. భరద్వాజుడు ఎవరు? వాల్మీకి యొక్క శిష్యుడు. వాల్మీకి ఇలా చెప్పిన వెంటనే దాన్ని చాలా శ్రద్ధతో విని ఆయన సంతోషం పడడం మొదలు పెడతారన్నమాట. ఆయనకు అర్థమైపోయింది ఆయన గురువు దేని గురించి చెప్తున్నారు అని. కానీ వాల్మీకి అసలు ఇదేంటి దీనికి ఇలా చెప్పాను అని వెంటనే ధ్యానం పెడతారన్నమాట. అర్థమవుతుంది అది ఆ బ్రహ్మదేవుడి వల్ల ఆయన నోటి నుంచి ఇటువంటి మధురమైన కావ్యం వచ్చింది అని. మధురమైన కావ్యం ఎందుకంటే దాని అర్థం, నిజమైన అర్థం ఏంటంటే, మానిషాద అంటే లక్ష్మీదేవి యొక్క స్థానం ఏదైతే ఉంటుందో ఆ స్థానం అంటే ఎవరు? శ్రీధరం అంటే శ్రీధరుడు, లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం. ఆ స్థానానికి ఈ జన్మ మరి జన్మ కాలాంతరం అంటే కాలానికి అంతం లేకుండా అటు ఆ స్థానానికి అంటే స్తుతి జరుగుతూనే ఉండాలి అని. స్తుతి జరుగుతూనే ఉండాలి. ఎందుకు? 2 రాక్షసులు జంట, రావణ మండోదరి. అందులో ఒకరు రావణుడు. ఎవరు అంటే రావణుడు కామమోహితుడైన రావణుడిని చంపినందుకు. చూడండి, దాని నిజమైన అర్థం ఇది. కానీ ఆ సందర్భానికి ఇది అర్థం అని చెప్పేసి వాల్మీకి అనుకున్నారు. కానీ దాని తర్వాత ధ్యానం పెడితే దాని నిజమైన అర్థం ఇది అని చెప్పేసి తెలుస్తుంది. కానీ భరద్వాజుడికి వెంటనే అర్థమైందన్నమాట. ఎందుకు అంత గౌరవం గురువు అంటే. గురువు ఏదో చెప్తున్నారు, దాన్ని మనం అంత శ్రద్ధగా వినాలి అని. దేవుడి నోటి నుంచి ఏమీ చెడు మాట రాదు. దేవుడి నోటి నుంచి ఏమీ అంటే మనకి మంచిది కాని విషయం కానీ చెడు మాట కానీ రాదు అని చెప్పేసి మనం చాలా గట్టిగా భావిస్తాం కదా. అదే విధంగా ఆచార్యుల దగ్గర నుంచి కూడా ఏ విధమైన తప్పుడు మాట రాదు అని చెప్పేసి మనం వినాలి, మనం అలా భావించాలి. దానికి ఉదాహరణ ఈ వాల్మీకి భరద్వాజ యొక్క ఈ సన్నివేశం. దాని నుంచి రామాయణం వస్తుంది అనమాట. రామాయణంలో యొక్క మొదటి శ్లోకం ఇది. ఇక్కడి నుంచి మొదలవుతుంది రామాయణం. మొత్తం రామాయణం ఇక్కడే ఈ శ్లోకంలోనే ఉంటుందన్నమాట. అలాగా మనం ఆచార్యులు చెప్పింది అంతే శ్రద్ధగా వినాలి. ఆచార్యుల యొక్క మనం సేవం చేయాలి. ఏదైతే మన ఇంద్రియాలు ఉంటాయో మనం దాన్ని ఆచార్యుల యొక్క సేవ చేయడానికి, గురువు యొక్క సేవ చేయడానికి, వైష్ణవుల యొక్క సేవ చేయడానికి వాడాలి. అప్పుడు ఏంటంటే ఇంకా తొందరగా మనం ఈ మన ఇంద్రియాల్ని మనం నియంత్రణలో పెట్టుకుని కామానికి దూరంగా ఉంటాము. కామానికి దూరంగా ఉంటూ అప్పుడు ఏంటంటే నరకానికి కాదు, స్వర్గానికి కూడా కాదు, వైకుంఠానికి, దానికి మించిన గోలోకానికి మనం వెళ్ళగలము. ఇంద్రియాల్ని మనం నియంత్రణలు చేయకపోతే గోలోకానికి వెళ్ళవలసిన ఏదైతే మనం ఉన్నామో, ఈ ఆత్మ ఏదైతే ఉందో దాని దారి మళ్ళీ నరకానికి వెళ్ళే పరిస్థితి. అందుకే అంత అంటే అవసరం అన్నమాట ఇంద్రియాల్ని నియంత్రణలో పెట్టుకుని భక్తిలో దాన్ని నిమగ్నం చేయడానికి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామ్. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. మన అవయవాలన్నీ కళ్ళు దేవుణ్ణి చూడాలి, కాళ్ళు దేవుని దగ్గర మందిరానికి వెళ్ళాలి అని చిన్నప్పుడు ఒక కథలాగా చెప్పేవాళ్ళు ప్రభుజీ పెద్దవాళ్ళు. ఈ తప్పుడు పనులు చేస్తే నక్కలు కూడా బిక్కు తినవరా మిమ్మల్ని, అవి కూడా అంటే కాళ్ళు వాసన చూస్తాయంట. ఈ మంచి పనులకు వెళ్ళాడా, దేవుడి మందిరాలకు వెళ్ళాడా, సేవ చేశాడని చేతులు అట్లా ప్రతిదీ చూసి కానీ
అవి అంటుకోవు, మీరు తప్పుడు పనులు చేయమాకండి అని చెప్పేవాళ్ళు ఉదాహరణగా. హరే కృష్ణ ప్రభుజీ. ఇట్లా చిన్న స్టోరీ ఉంది ప్రభుజీ. ఒక పిట్ట, ఒక చీమ ఒక చెట్టు కింద ఉంటుంది. నది ఉంటుంది. పిట్టకు థాంక్స్ చెప్తుంది. కొండకు అడిగేసి పోస్తే రాంబాబు మంచిగా కొంటారు 10 పొగొస్తుంది. నీ కూడా హెల్ప్ చేస్తా అంటది అనమాట. అయితే నువ్వు ఇంత చిన్న చీమ తాతకి మాట వినిపించట్లేదు. మాట అంతగా వినిపించట్లేదండి. అయితే ఒక బోయవాడు వచ్చి ఏం చేస్తాడంటే దానికి ఆరో పెడతాడు అనమాట. హంటింగ్ కోసం ఆరో పెడతాడు. అప్పుడు చీమ ఉరుకొచ్చి ఆయన కాల్కి కుడుతుంది అనమాట. అప్పుడు ఆరే డైరెక్షన్ చేంజ్ అయిపోయి బర్డ్ ఎగిరిపోతుంది. బర్డ్ ఎగిరిపోతే అప్పుడు ఆ పిట్టకి రియలైజ్ అవుతుంది, మనకి ఎవరైనా సహాయం చేయొచ్చు, చీమ అయినా సరే ఏదైనా సరే సహాయం చేయడానికి పెద్దవాళ్ళే కాదు చిన్నవి కూడా సహాయం చేయగలవు, అంత చిన్న చీమకి రుణం ఉంది అని అర్థం చేసుకుంటారు అనమాట. ఇది moral of the story. Anyone can help and anyone at any time. చాలా మంచి మాట. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఆ 2 బిడ్డలు రావణాసురుడు, హరే కృష్ణ ప్రభుజీ. రావణాసురుడు, మండోదరి. అందులో ఒకరు కామమోహితుడైన ఒకరు ఆ జంటలో ఒకరు కామమోహితుడై అయిన వారు అది రావణుడు. ఆ రావణుడు చంపినందుకు శ్రీరాముడి యొక్క స్థుతి ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలి అని చెప్పేసి ఆ శ్లోకం అర్థం అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. వాల్మీకి ముని ఎవరికి పెట్టారు ప్రభుజీ శాపం? అంటే భౌతికంగా అది శాపం లాగా వచ్చింది, కానీ అది రామాయణం యొక్క అంటే మొత్తం రామాయణం సూక్ష్మంగా అందులోనే అన్ని వివరిస్తూ చెప్తున్నట్టు అన్నమాట. కాబట్టి అంత గొప్ప శ్లోకం విన్న ఎవరైతే ఆ వేటగాడు ఉంటాడో వాడికి కూడా ఉద్ధారణ జరిగిపోయింది అన్నమాట. అంటే ఇప్పుడు అంటే మనం తీసుకోవాల్సింది వేటగాడు రాముడు టైపు అట్లా లేదు, ఆ వేటగాడే, ఆ పక్షే. కానీ ఏంటంటే అది చూసి ఆ సన్నివేశం గుర్తొస్తుంది అన్నమాట. ఆ సన్నివేశం గుర్తొచ్చిన తర్వాత ఆ వాక్యం వస్తుంది. ఆ వాక్యం రామాయణానికి సంబంధించింది అన్నమాట. అంటే వాల్మీకి ఆ ప్రేరణ కోసం తపిస్తున్నారంటే నేను ఏ ప్రేరణతో నేను ఈ మహాకావ్యాన్ని నేను మొదలు పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ప్రార్థిస్తూ తమసా నదిలో ఆయన స్నానం చేస్తూ ఉంటే అప్పుడు ఒక ప్రేరణ రూపంగా ఈ సన్నివేశం జరుగుతుంది అన్నమాట. అంటే ఆయన్ని ప్రేరేపించడానికి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇదే ప్రభుజీ, ఇదే స్టోరీ. వాల్మీకి బాణం పెట్టినప్పుడు మగ పిచ్చుక చచ్చిపోతే ఆడపిచ్చుక అంతకన్నా ముందే చచ్చిపోతుంది. అంటే మగ పిచ్చుక చచ్చిపోవడం చూసి ఆడపిచ్చుక ఏం ఒక డ్రాప్ బ్లడ్ రాకపోయినా అది నా పార్ట్నర్ చచ్చిపోయింది అన్న దిగులతోటి చచ్చిపోయేసరికి అప్పుడు వాల్మీకి జ్ఞాదయం అవుతుంది, అయ్యో నేను బాణం తగిలినా చచ్చిపోవాలా, కాకుండా లేడీస్ చనిపోయింది అని అన్ఇంజూర్డ్ బర్డ్ చనిపోయిందని అప్పుడు ఆయన గర్వం అవుతుంది. అప్పుడు ఆయన అన్ని మానేసి రైటింగ్ స్టార్ట్ చేస్తారు. అదే కదా ప్రభుజీ స్టోరీ. అది నాకు సరిగ్గా తెలీదు, నేను చెక్ చేయాలి నాకు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? అంటే ప్రభుజీ మరి
ఆ, అంటే భగవంతుడి యొక్క నామం తీసుకోకపోతే, భగవంతుడిని సేవించకపోతే నరకానికి వెళతాము అన్నారు. మరి దేవీ దేవతలను పూజిస్తాం కదా ప్రభుజీ మనం. దీంట్లోకి రాకముందు అందరం దేవీ దేవతలను పూజించాము. ఇప్పుడు కూడా మరి చాలా మంది దేవీ దేవతలను పూజిస్తారు. అంటే వీళ్ళకి కూడా నరకం తప్పదా? ఇది శాస్త్రం ప్రకారం అంతే మాతే. ఎవరైతే భగవంతుడు శ్రీకృష్ణుడు ఆయన యొక్క సేవలో ఆయన ఇంద్రియాలని మనస్సుని దాంట్లో పెట్టకపోతే ఎవరికి పూజ చేసినా, దేవీ దేవతలకి పూజ చేసినా కూడా నరకానికి దారి తీయచ్చు. ఎందుకంటే ఇంద్రియ తృప్తి కోసమే అక్కడ పూజ జరుగుతుంది. ఆ పూజ సరైన పూజగా కూడా పరిగణించారన్నమాట. అంటే ఏమంటారు, సరే ఇది చేస్తే పైలోకాలకి వెళ్తారు, పైలోకాలకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవకాశం రావచ్చు, భగవంతుడి యొక్క సేవ చేయడానికి ఒక అవకాశం రావచ్చు అని. అంటే ఆ ఆశ ఉంటుంది. అంటే చాలాసార్లు చూడండి, ఎవరైతే శివుడి యొక్క భక్తి చేస్తారో, శివుడిని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి కొన్నిసార్లు అవకాశం వస్తుంది. శివుడు చాలా వాళ్ళని అంటే వాళ్ళు శివుడిని కనుక ప్రశంసిస్తే శివుడు ఏం చేస్తారంటే వాళ్ళకి కృష్ణ భక్తి ప్రసాదిస్తారు. కృష్ణ భక్తి ప్రసాదించడం వల్ల అక్కడి నుంచి వాళ్ళకి ఉద్ధరణ జరుగుతుంది. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే వాళ్ళు ఈ శివుడిని అంటే మెప్పింపలేకపోతారన్నమాట. అప్పుడు వాళ్ళకి కృష్ణ భక్తి అందదు. కేవలం అంటే హిరణ్యకశిపుడు లాగా వాళ్ళ భౌతిక తృప్తి కోసం, వాళ్ళ భౌతిక ఇంద్రియ సుఖ కోసం చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే కృష్ణ భక్తిని స్వీకరించరు. వాళ్ళకి దొరికిన తర్వాత దేవీ దేవతల్ని కూడా వదిలేస్తారు. ప్రభుపాద్ దీని గురించి చెప్తారు. ఎవరైతే భౌతిక వ్యక్తి ఉంటారో వాళ్ళకు వచ్చింది దొరికిందంటే వాళ్ళు వదిలేస్తారు. ఈ విషయంలో ఒక కథ కూడా చెప్తారు. ఏం చెప్తారు, దేవికి ఒకడు పూజ చేస్తాడు అన్నమాట. దేవికి పూజ చేస్తాడు, చెప్తాడు నాకు నన్ను చాలా ధనవంతుడిని చేయి అని చెప్పేసి చెప్తాడు అనమాట. అప్పుడు దేవి చెప్తుంది, సరే నేను ఇస్తాను, నువ్వు నాకు ఒక మేకని బలి ఇవ్వాలి అని. సరే అని చెప్పేసి ఆయన చెప్తాడు, ప్రార్థిస్తాడు, చాలా ధనవంతుడు అయిపోతాడు అనమాట. అప్పుడు దేవి అడుగుతారు, ఏమి నాకు ఆ మేక నేను బలి ఇవ్వలేదు అంటే, మేక బలి ఇవ్వడం కొంచెం కుదరట్లేదు, తర్వాత చూద్దాంలే, అంటే కావాల్సింది వచ్చేసింది కదా, తర్వాత చూద్దాంలే. సరే అంత కష్టం అయితే మేక కాకపోయినా కనీసం ఒక ఈగనైనా ఇవ్వు. అప్పుడు అంటాడంట, ఈగ నువ్వు పట్టుకోలేవేంటి, నువ్వు పట్టుకో, అయిపోయింది, తీసేసుకో అని. సో ఇది వాళ్ళ వ్యవహారణ యొక్క, అంటే వాళ్ళ వ్యవహారం ఇలా ఉంటుంది. మరి చెప్పండి, ఇలాంటి వాళ్ళు నరకానికి వెళ్తారా వెళ్ళరా? తప్పకుండా వెళ్తారు. ఎందుకంటే బిజినెస్ డీల్ అంతే, ఇంకా ఏమీ లేదు, సంబంధం లేదు, ఒక సంబంధం కానీ మనసులో ఒక సంబంధం కానీ ఏమీ లేదు. వాళ్ళు ఇటువంటి దేవతల మీద మనసులో ఒక ప్రేమ కానీ అదేం ఉండదు. నా భౌతిక ఇంద్రియ తృప్తి మీద ఉన్నంత ఏదైతే ఆ బంధనం ఇక్కడ లేదన్నమాట. కాబట్టి వాళ్ళకి కావాల్సింది వచ్చేస్తే వాళ్ళు వదిలేస్తారు, అది కూడా వదిలేస్తారు. అందుకు అక్కడి నుంచి నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మామూలుగా మంచిగా శుద్ధ భక్తుడిగా భక్తి చేస్తే దేవీ దేవతలకైనా వాళ్ళు కృష్ణ భక్తి దగ్గరికి పంపిస్తారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి అవును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ప్రశ్నలు ఉన్నాయా మాత్రి? భక్తి అంటే ఏమేమి వస్తాయి ప్రభుజీ? భక్తి అంటే మన ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు, నవవిధ భక్తి అని అంటారన్నమాట. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 అంటే ఒక రకాలు ఉంటాయన్నమాట. భక్తి చేసే ఒక ప్రక్రియ, భగవంతుడి గురించి స్తుతించడము, ఆలోచించడము, కీర్తించడము, జపించడము, ఆయనకి స్నేహితుడిగా ఉండడము, మన ఆత్మనే ఆయనకి నివేదన చేసుకోవడము, అర్చన చేయడము. సో ఇలాగ అన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే భక్తి యొక్క అంగాలు. సో ఈ అంగాలుకి తోడ్పడే ఏమైనా చేసినా కూడా అవి కూడా భక్తి కిందే వస్తుంది అన్నమాట. అంటే ఎవరైనా ఒక పూజారి ఉన్నాడు, పూజ
పూజ చేస్తారు, భగవంతుడి యొక్క కీర్తన జరుగుతుంది, మనం భగవద్గీత యొక్క ప్రచారం చేస్తాము. ఇవన్నీ ఆ నవవిధ భక్తి కిందే వస్తుంది అన్నమాట. ఇన్ని అవర్స్ అని ఏమన్నా రూల్ ఉందా ప్రభుజీ? ఏంటి మాతాజీ? ఇన్ని రోజుకి ఇన్ని గంటలు కేటాయించాలి అని ఏమన్నా రూల్ ఉందా ప్రభుజీ? రూల్ లేదు అలాగా. మీరు ఎంత కుదిరితే అంత చేయండి అని ఉంటుంది. చేస్తూ 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 అలాగా నిరంతరం చేసే స్థాయికి వెళ్ళండి అని చెప్పేసి ఒక సజెషన్, ఒక కోరిక ఉంటుందన్నమాట. చేస్తూ 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 అలాగా మీరు అలా చేస్తూ ఉండండి అని చెప్పేసి చెప్తారన్నమాట. మొదలు పెట్టండి, రోజుకు 1 సెకండ్తో మొదలు పెట్టండి. ఆ సెకండ్ నుంచి నిమిషానికి వెళ్ళండి, నిమిషాన్ని నుంచి గంటకి వెళ్ళండి, గంట నుంచి ఒక పూటకి వెళ్ళండి, పూట నుంచి మొత్తం రోజంతా వెళ్ళండి, రోజంతా నుంచి రోజు పొద్దున్న సాయంత్రం రాత్రి పడుకునేటప్పుడు కూడా. అదేంటంటే ఒక ప్రక్రియ అన్నమాట. అన్ని మనం భక్తి అంటే నిరంతరం రోజంతా మనం భక్తి చేయొచ్చు అని. ప్రసాదం తినడం కూడా భక్తే, భగవంతుడిని చూడడము, ఆనందించడం, అన్ని ఆయన గురించి మాట్లాడడం, ఆయన గురించి ఆలోచించడం. మనం చాలా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. నిద్రలో కూడా మనం భగవంతుడి గురించి ఆలోచించేము అంటే అది కూడా భక్తి అని. చాలా మంది ఉంటారు, అంటే నాకు చేతులు కాళ్ళు పనిచేయట్లేదు, ఇప్పుడు నీరసం ఉంది, చేతులు పనిలేయట్లేదు, మందిరానికి రాలేకపోతున్నాను, దేవుడా నిన్ను ఇక్కడే నిన్ను పూజించుకుంటాను అని కలలో భగవంతుడికి పువ్వులు పళ్ళు ప్రసాదిస్తారనమాట. ఇలాగా ఇస్తూ ఉంటారు. అది కూడా భక్తి. ఎందుకంటే ఒక వృద్ధావస్థలో వెళ్ళలేరు అక్కడికి, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయ్యో దేవుడా నేను చూడలేకపోతున్నాను, రాలేకపోతున్నాను, సేవను అర్పించలేకపోతున్నాను అని అలా రోజంతా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు కూడా అదే కలుస్తుంది. ఎప్పుడు నోటి నుంచి నామం అయితే వదలదు, నామం వస్తూనే ఉంటుంది నోటి నుంచి. సో అటువంటి వాళ్ళకి పొద్దున్న రాత్రి ఎప్పుడు భగవంతుడి ధ్యాసే ఉంటుంది అనమాట. అదే భక్తి. ప్రభుజీ, ఇప్పుడు మానవ సేవే మాధవ సేవని చేసే వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ కొంతమంది ఇందాక మాతాజీ చెప్పినట్లు దేవీ దేవతల్ని ఆరాధించే వాళ్ళు ఉంటారు కదా ప్రభుజీ. సో ఇప్పుడు దేవీ దేవతల్ని ఆరాధించే వాళ్ళైనా మాధవ సేవను చేసే వాళ్ళైనా వీళ్ళు పుణ్యం ఉన్నంత వరకు ఆ పుణ్యలోకాలకి వెళ్ళి వాళ్ళ పుణ్య రాశి అనేది మొత్తం అయిపోయాక మళ్ళా ఇంకేదైతే చేయకూడదు చేస్తే దానికి నరకలోకాలకు వెళ్ళి అనుభవించి మళ్ళీ వస్తారు కదా ప్రభుజీ. పుణ్యలోకాలన్నా స్వర్గలోకం అన్నా ఒకటేనా ప్రభుజీ? అవును మేడం. స్వర్గలోకం అన్నా ఒకటేనా ప్రభుజీ? అంతే, ఒకటే మేడం. అది ఏంటంటే ఒక అవకాశం ఇస్తుంది. వాళ్ళు ఏంటంటే పుణ్యం చేస్తూ ఉంటే ఒక అవకాశం కలగచ్చు భక్తిని స్వీకరించడానికి. కలగచ్చు, కలగకపోవచ్చు. కాబట్టి ఎవరైతే నాస్తికుడు ఉంటారో వాళ్ళు నాస్తికులు దేవుడి దగ్గర రారు. కనీసం మంచి పని అయినా చేయనివ్వండి. కనీసం అప్పుడు ఏంటంటే ఒక సమయం కుదరచ్చు వాళ్ళు భక్తిని ఆస్వాదించడానికి, ఏదో కుదరచ్చు అని చెప్పేసి అదే ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా భగవద్గీతలో చెప్తారనమాట. నాస్తికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయనివ్వండి, ఈ సోషలిజము, నేషనలిజము, స్కూలు, హాస్పిటల్ చేయనివ్వండి, ఆ దేశం కోసం పోరాడనివ్వండి. ఎవరైతే నాస్తికులు ఉంటారో వాళ్ళు చేయనివ్వండి మానవ సేవ, ఈ సోషల్ సర్వీసు, హాస్పిటల్, దేశానికి కోసం ప్రాణం ఇవ్వడం, అవన్నీ వాళ్ళు చేయనివ్వండి. ఎవరు? నాస్తికులు. వాళ్ళు చేయనివ్వండి. అలా చేస్తే తర్వాత వాళ్ళకు ఒక పరిస్థితి కలగచ్చు, భగవంతుడిని ఆ సాక్షాత్కారం చేసుకోవడానికి ఒక పరిస్థితి కలగచ్చు అని. సో మానవ సేవ చేసే వాళ్ళైనా దేవీ దేవతలను ఆరాధించే వాళ్ళైనా కూడా ఒకే లోకాలకి వెడతారు. కాకపోతే వాళ్ళ యొక్క వాళ్ళు చేసిన ఆ పని యొక్క శాతాన్ని బట్టి వాళ్ళు అక్కడ ఉంటారు. అంతేగా ప్రభుజీ? పెద్ద తేడా ఏం లేదు, వాళ్ళకి పెద్ద తేడా లేదు. అంతేగా ప్రభుజీ? అంటే మధ్యలో అంటే మనం ఏమనుకుంటాం, దీని నుంచి వాళ్ళు పుణ్యలోకాలకి వెళ్తారు కదా, అయితే మంచిదే కదా అని అనుకుంటాం. కానీ మనం ఫుల్ పిక్చర్ చూసామనుకోండి, దాని తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఇది భక్తి చేయకపోతే ఇంక తర్వాత ఎక్కడికి వెళ్తారు? పుణ్యం క్షీణించిన తర్వాత నరకానికి పడిపోతారు అనమాట. కాబట్టి ఆ భగవంతుడి యొక్క భక్తి చేయని వాళ్ళందరూ నరకానికే వెళ్తారు. ఇది సత్యం, ఇది శాస్త్రం. అంటే ఇది నా మాట కాదు, ప్రభుపాదుల వారి మాట కాదు, ఇది శాస్త్రం మాట, ఉన్నమాట. భగవానుడు కూడా చెప్పారు కదా ప్రభుజీ, క్షీణే పుణ్యమర్చిలోకం. అవును.
ఎస్ ప్రభుజీ. అది కూడా గ్యారంటీ లేదు కదా. అంటే పుణ్యం చేశారు కాబట్టి, ఈ బావులు చెరువులు తవ్వించి పుణ్యం చేశారు కాబట్టి, దీనికి ఈ జన్మలోనే వాళ్ళు స్వర్గానికో ఇంకొక దేవీ దేవతల లోకానికో వెళ్తారనే గ్యారంటీ లేదు కదా. గ్యారంటీ లేదు మరి. లేదు లేదు. లేదు. ఎందుకంటే వాళ్ళ పుణ్యం మళ్ళీ అది ఆ లోకానికి చేరుకునేంత పుణ్యం చేయగలిగినప్పుడే కదా అక్కడికి వెళ్తారు. అవును మరి. అది అంత శాతంలో చేయగలిగితే అక్కడ దాకా రీచ్ అవ్వగలుగుతారు. అవును మరి. లేకపోతే ఎన్నో జన్మల పుణ్యం కలిపి ఒకసారి వెళ్ళగలుగుతారు. అంతే. అనేక జన్మల యొక్క చాలా బాగా చెప్పారు ఎంతో ప్రభుజీ చేయాలి, వివరంగా. ఎంతో చేయాలి, ఎంతో చేస్తే గాని పొందలేరు ప్రభుజీ. ప్రభుజీ నేను వినింది భక్తి అంటే నవవిధ భక్తి, అది దారినంట, దావంట. నవవిధ భక్తిలో చేసేది దేవుని మీద ప్రేమని ఇంకా ధ్యానించేది చేసేదానికి భక్తి అంట ఇనేంటి నేను. అవును మరి. అంటే ఈ నవవిధ ఏదైతే అంగాలు ఏదైతే ఉండాలో దాంట్లో మనం చేస్తూ ఉంటే అప్పుడు మన మనస్సులో ప్రేమ కలుగుతుంది. అప్పుడు నిజమైన భక్తి అక్కడి నుంచి వస్తుంది అని. అంటే ఇవన్నీ చేస్తే మనసులో భక్తి కలుగుతుంది అని. అది నిన్న అదే ప్రభుజీ మాతాజీ కరెక్ట్ గా చెప్పారు. అంటే బాగా టెక్నికల్ గా కరెక్ట్ గా చెప్పారు. అవును మరి, కరెక్టే. థ్యాంక్ యూ ప్రభుజీ. ఈ నవవిధ భక్తి మార్గాలైనా ప్రేమతో భక్తితో చేయటం అనేది భక్తి అనేది, అంతేగా ప్రభుజీ. అంటే మనం ఇలా చేస్తూ ఉంటే మనసులో ప్రేమ కలుగుతుంది. అంటే ప్రేమతో చేస్తాను అప్పుడే భక్తి అని కాదు. అంటే చేయొచ్చు. అంటే మనం కార్యం కూడా అలాంటి కార్యం చేస్తే మనసులో ప్రేమ లేకపోయినా, ఇంకా అలా అది జాగృతం ఇంకా అవ్వకపోయినా అది భక్తి కిందే భగవంతుడు పరిగణిస్తాడన్నమాట. అంటే మనం ఆ భావన లేకపోయినా ఏదో పరధ్యానంతో ఏదో ఇంకో భావంతో మనం భగవంతుడు ఒక పువ్వు అర్పితం చేసినా కూడా, ఇలాగా ఏదో ఒకటి చేసినా కూడా, తెలియకుండా మనం భగవంతుడి ప్రసాదం సేవించినా కూడా అవన్నీ భక్తి కింద వస్తుందన్నమాట. అందుకు కానీ అలా చేస్తూ ఉంటే మన మనస్సులో ప్రేమ కలుగుతుంది. ప్రేమ అది మెల్లగా కలుగుతుంది. ఎస్ ప్రభుజీ. ముందు సేవ చేస్తేనే కదా ప్రేమ అనేది కలిగేది. సో ఈ భక్తి చేస్తే మనస్సులో కలిగేది ప్రేమ. సో ఏంటంటే సంబంధ అవిధేయ ప్రయోజన అనేది మన ఫైనల్ అవుట్కమ్, అది ప్రేమ అన్నమాట. అభిధేయ అనేది మనం చేసే కార్యం, ఇది నవవిధ భక్తి. ఆ భక్తి అనేది ఒక కార్యం అన్నమాట. అంటే మనం భక్తి చేస్తే మనం ప్రేమని పొందుతాం, కృష్ణ ప్రేమని పొందుతాం భక్తి చేస్తే. ప్రభుజీ సపోజ్ మనం భక్తి చేసినాం అనుకోండి, చేసి ఈ భక్తి గల పుణ్యం మా ఫాదర్ కో మా మదర్ కో ట్రాన్స్ఫర్ చేయండి అంటే దేవుడు ఓకే చెప్తాడా ప్రభుజీ? అయ్యో ఎందుకు చెప్పరండి, మీరు చెప్పకపోయినా చేస్తారు. ఆయన ప్రహ్లాద్ మహారాజ్ అడుగుతారనమాట, కాదు నా నాన్నగారు ఎంత చెప్పినా వినిపించుకోలేదు, మీ పైన చాలా ద్వేషంతో ప్రవర్తించారు, ఆయన్ని మీరు క్షమించండి అని ప్రహ్లాద్ మహారాజ్ అడిగితే చెప్తారు, నరసింహుడు చెప్తారు, ఆయన ఎప్పుడో క్షమించాడు, ఆయన ఎప్పుడో ఉద్ధారం కూడా అయిపోయారు అని. ఎందుకు అంటే నీ తండ్రి కదా, అందుకే. అంటే భక్తుడు అంటే అంత ప్రీతి భగవంతుడికి, చెప్పకపోయినా ఆయన తీసుకెళ్ళిపోతారు. ధ్రువుడి దగ్గర అలాగే చేశారు. ఎవరైతే భక్తులు ఉన్నారో అందరికీ అలాగే చేశారు. ప్రభుపాదుల వారు కూడా చెప్తారు, మీరేం భయపడకండి, ఎవరైతే హిప్పీలు వస్తారో ఈ క్వశ్చన్ అడిగారు అనమాట మరి మన కన్న వాళ్ళ సంగతి ఏంటి అని. మీరేం భయపడకండి, మీరందరూ ఎవరైతే భక్తి చేస్తున్నారో ఇక్కడ 21 ఏదైతే ఈ వంశాలు ఏదైతే ఉంటాయో అన్ని ఉద్ధారం అయిపోతాయండి అని చెప్పారు అన్నమాట, ప్రభుపాదులు చెప్పారు. కాబట్టి తప్పకుండానే అయిపోతుంది. దండవత్ ప్రణామాలండి. ఇప్పుడు చేస్తున్నామండి, అన్ని బాగున్నాయి, ఆ కాన్సెప్ట్ లో ఉంటాము, అంత ఓకే చేస్తాం, ఎంత కుదిరితే అంత, ఎంత వీలైతే అంత నిర్విరామంగా చేయాలని ప్రయత్నం చేస్తాం. మరి కాంచకాలంలో బాడీ సహకరించదు అనుకోండి, మనం చేయలేని స్థితిలో ఉంటాం. అప్పుడు భగవంతుడు మన చేత చేయిస్తారు. భగవంతుడు మన ఇంద్రియాల, మన మనస్సు యొక్క కంట్రోల్ తీసుకుంటారనమాట. ఎందుకంటే ఇన్ని ఏళ్ళు మనం చేసాం కదా, ప్రయత్నించాం కదా భగవంతుడి యొక్క భక్తి చేయడానికి. సో మన కంట్రోల్లో ఉన్నప్పుడు మనం భగవంతుడి భక్తి చేస్తున్నాము.
మన కంట్రోల్లో ఎప్పుడైతే లేదో అప్పుడు కంట్రోల్ భగవంతుడు తీసుకుంటారు, ఆయన మంచిది చేయిస్తారు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ. సరే, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ప్రశ్నలు ఉంటాయి? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రభుజీ ఇది లాస్ట్ క్వశ్చన్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. భక్తి కన్నా యోగము, యోగం కన్నా జ్ఞానము, జ్ఞానం కన్నా కర్మఫల త్యాగము అని లైన్ లో ఉంది కదా ప్రభుజీ, గీతలో ఒక శ్లోకము. ఈ భక్తి దాని తర్వాత వస్తుంది మరి. అంటే కర్మఫల త్యాగము, కర్మఫల త్యాగం తర్వాత ధ్యానము, ధ్యానం తర్వాత భక్తి. యోగము అంటే ధ్యానం తర్వాత యోగం, యోగం తర్వాత భక్తి. భక్తి అన్ని ఆ యోగం కన్నా మించింది మరి. భక్తి అనేది యోగం కన్నా 100 మార్క్స్ భక్తికా సార్, కర్మఫల త్యాగానికా? భక్తికి. కర్మఫల త్యాగం అందులో ఇంకా సంబంధం లేదు. సరే, మీకు వచ్చింది మీరు త్యాగం చేస్తున్నారు, కానీ భగవంతుడికి ఇంకా అర్పించట్లేదు కదా. భగవంతుడికి ఎప్పుడైతే అర్పిస్తామో అప్పుడు నిజమైన కర్మఫల త్యాగం అన్నమాట. ఎప్పుడైతే మనం ఏదైతే కర్మ ఫలాలు ఉంటాయో దాన్ని ఎప్పుడైతే భగవంతుడికి అర్పిస్తామో అప్పుడు దాన్ని భక్తి అని అంటాం. లేకపోతే కర్మఫల త్యాగం సరే, బట్ అది భగవంతుడికి అర్పిస్తే అప్పుడే కదా భక్తి. హరే కృష్ణ కృష్ణార్జునులు దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి మాతాజీ? హరే కృష్ణ. ఒక సందేశం ప్రభుజీ. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది, మంగళగౌరి పూజలు చేస్తున్నారు అందరూ. నిన్న మామూలుగా కథ విన్నాను నేను. బ్రహ్మ వైవర్త పురాణంలో మనము ఏకాదశి వ్రతాలు ఎలా వింటున్నామో, బ్రహ్మ వైవర్త పురాణంలో ధర్మరాజుకి శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. అది లోకంలో సంతానం కోసం, సౌభాగ్యం కోసం ఏం వ్రతం చేయాలంటే శ్రీకృష్ణుడే చెప్తాడు, ఇట్లా మంగళగౌరి వ్రతాలు చెయ్యండి మీకు సంతానము సౌభాగ్యం కలిగిద్దని చెప్తారు కదా. మరి శ్రీకృష్ణుడే చెప్పారు కదా దేవతని పూజ చేయమని. లేదే, మీరే చెప్తున్నారు. ఎందుకు చేయమంటున్నారు? మీకు ఒకవేళ సంతానము, సౌభాగ్యము అవన్నీ కావాలి అంటే సరే మీరు ఈ వ్రతం చేయండి అని. కానీ నాకు నీ ప్రేమ కావాలి కృష్ణ, నేనేం చేయాలి? సరే, ఈ సంతానము సౌభాగ్యం వచ్చినా రాకపోయినా మీ ప్రేమకు నేనేం చేయాలి అంటే అప్పుడు ఏం చెప్తారు? సరే మీరు భక్తి చేయండి అని, నవవిధ భక్తి ఏదైతే ఉందో అది పూర్తిగా చేయండి అని. ఎవరికైతే ఇది కావాలో సరే వాళ్ళు ఈ వ్రతం చేయొచ్చు, తప్పులేదు. అంటే గౌరీ ఎంతైనా గొప్ప వైష్ణవి. గౌరీ, మంగళ గౌరీ అంటే వైష్ణవి దేవి. మనం భక్తులం కూడా మనం చేయొచ్చు. ఏంటంటే మనం ఎలా చేయాలి అంటే దేవి దీంతో నాకు కృష్ణ భక్తిని కూడా నువ్వు దీవించు అని చెప్పేసి మనం దండం పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే అది మనం కృష్ణుడిని ఇంకా కేంద్రంలో పెట్టే మనం ఆ కార్యం చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఈ కార్యం కూడా నిజంగా మనకి మంచి ఫలం ఇస్తుంది అనమాట. మనం ఏ కార్యం చేసినా మనం కృష్ణుడిని కేంద్రంలో పెట్టుకోవాలా. ఈ మంగళగౌరి వ్రతం చేస్తున్నా కూడా కృష్ణుడిని కేంద్రంలో పెట్టుకోవాలి. కృష్ణుడిని కేంద్రంలో పెట్టుకుని ఆ వ్రతం ఎలా చేయాలి అంటే నీ భక్తుడయ్యే నాకు ఒక సంతానం కావాలి అంటే, లేకపోతే నువ్వు నాకు అలాగ మంచి భక్తురాలే దీవించు అని. అప్పుడు ఏంటంటే కృష్ణ భక్తి ఇంకా కేంద్రంలో ఉందన్నమాట. అప్పుడు భగవంతుడు నిజంగా దాన్ని మెచ్చుకుంటాడు, గౌరీ కూడా మెచ్చుకుంటారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. అలాంటి కోరికలు ఏమీ లేనప్పుడు ఇంకా అది చేయవలసిన అవసరం ఉంటుంది. అవును, మరి ఆ కోరిక లేదనుకోండి చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ కోరిక ఉందనుకోండి అది కృష్ణుడిని కేంద్రంలో పెట్టుకుని చేయొచ్చు. ఓకే, మీ అందరి ఆశీర్వాదం తల తీసుకుంటాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కోటి వైష్ణవ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.